తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ మీద పెట్టినటువంటి హోప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఈ గంజాయి డ్రగ్స్కు అలవాటు వల్ల వాళ్ళ అంటే లైఫ్ అనేది ఫ్యూచర్ అనేది మొత్తం కొలాప్స్ చేసుకుంటారు. అంటే ఏ ఒక్కరిద్దరు చేసినటువంటి ఆ చిన్న ఇష్యూ అందరికీ కూడా ఒక ఫ్రెండ్ ఉంటారు, మనం నమ్మిన తర్వాత ఆయన మనం కొంచెం అలవాటు చేసినాను దాన్ని మనం మొదట్లోనే దాన్ని తుంచేయాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఇమ్మీడియట్ దగ్గరున్న 100 నెంబర్కి డయల్ చేయాలి. లేకపోతే దగ్గరున్న పోలీస్ స్టేషన్స్ కానీ మీకు చెప్పడం ఇబ్బంది అనిపిస్తే మీ పేరెంట్స్కి చెప్పాలి, పలానా రోజు పలానా ఫ్రెండ్కి పలానా చేశాడని చెప్తే ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు గంజాయి మాదక ద్రవ్యాలను మన లైఫ్లో కనుక అసలు దగ్గర రానియద్దు అంటే వాళ్ళ లైఫ్ ఎట్లుంటాయంటే అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, సోల్జర్స్ ఇట్లా రకరకాలుగా అంటే వాళ్ళ లైఫ్ను మనకు నచ్చిన విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చాలా వరకు మీరు చూస్తుంటారు, కేరళలో కావచ్చు, త్రిపురలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, చాలా వరకు డ్రగ్స్ తీసుకొని చాలామంది యూత్ పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు అంటే కొంతమందికి ఒక్కొక్క కొడుకే ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అందరికీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ చిన్న సమాచారం ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. దీనికి అందరూ కూడా సహకరించి మీ స్కూల్స్లో కూడా మీరు చెప్పండి. మేము కూడా మీ స్కూల్స్ అన్ని లిస్ట్ తీసుకుంటాం. స్కూల్స్ అందరి దగ్గరకు వచ్చేసి ప్రిన్సిపాల్స్ కానీ ఇట్లా పబ్లిక్ ఎక్కడెక్కడైతే ఉందో అలాంటి ప్లేసులకి అవేర్నెస్ అంటే ఆల్రెడీ చేస్తున్నాము. కానీ ఈసారి ఇంకా ఎఫెక్టివ్ అంటే పబ్లిక్ తెలియని చాలా ఉన్నాయి కాబట్టి అది చెప్పడానికి అని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. సో మీరంతా కూడా మీకు విన్నది ఏదైతే ఉందో గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటే లైఫ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ముఖ్యంగా దీనికి ఎవరు 7th to ఇంజనీరింగ్ కావచ్చు, 7th నుంచే స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలు చాలా పిల్లలు కూడా సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. అవి ఒకెత్తు ఈ గంజాయి డ్రగ్స్ అంటే అవి కూడా తీసుకోవద్దు. ఏది సిగరెట్ తాగద్దు, మందు తాగద్దు, ఏది తాగదు. దానికంటే లైఫ్ చాలా తొందరగా కొలాప్స్ అయిపోయేదంటే ఇది. సో మీకు తెలిసిన వాళ్ళు ఇస్తే కూడా ఇన్ఫర్మేషన్ చేయండి. దీనివల్ల ఏమన్నా ఉంటే కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.